విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని మరోసారి ఒక సంచలనమైన ట్వీట్ చేశారు. ఏపీలో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన నిందితులతో విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని చిన్నికి ఆయన కుటుంబ సభ్యులకు డైరెక్ట్గా సంబంధాలు ఉన్నాయని కూడా ఆయన ఆరోపించారు. ఆయన ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు సుదీర్ఘమైనవి. వీళ్ళకి సంబంధించిన వీళ్ళకి మధ్య ఉన్న లింకులకు సంబంధించి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన చెప్తూ ఉన్నారు. వెంటనే దీనిపైన అత్యుత్తమ స్థాయిలో దర్యాప్తుకు ఆదేశించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మాజీ ఎంపీ కేశినేని నాని విజ్ఞప్తి చేశారు. ఇది చాలా తీవ్రమైన అంశం, వీళ్ళ మధ్య సంబంధాలను కూడా ఆయన అభివర్ణించారు. ఈ కేసులో లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అతడి అనుచరుడు దిలీప్ పైలాతో కేశినేని చిన్ని, ఆయన సతీమణి జానకి లక్ష్మికి వ్యాపార సంబంధాలు ఉన్నాయని కూడా వివరించారు. ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ అనే సంస్థలో కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కేశినేని చిన్ని భార్య జానకి లక్ష్మి కేశినేని భాగస్వామ్యులుగా ఉన్నారని కేశినేని నాని చెబుతున్నారు. ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ అడ్రస్ ఫ్లాట్ నెంబర్ 9, సర్వే నెంబర్ 403, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ అని కూడా ఆయన నేరుగా మెన్షన్ చేశారు తన పోస్టులో. ఇదే అడ్రస్లో కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అతని అనుచరుడు దిలీప్ పైలా నిర్వహిస్తున్న ఇషాన్వి ఇన్ఫ్రా కంపెనీ కూడా ఉందని కూడా వివరించారు. దిగ్భ్రాంతికరమైన అంశం ఏంటి అంటే, కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అతడి అనుచరుడు దిలీప్ నిర్వహిస్తున్న ఇషాన్వి ఇన్ఫ్రా సంస్థకు సంబంధించిన ఈమెయిల్ ఐడి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కేశినేని చిన్ని, ఆయన సతీమణి జానకి లక్ష్మి భాగస్వామ్యులుగా ఉన్న ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ సంస్థకు సంబంధించిన మెయిల్ ఐడి 2 ఒకటే అని కూడా ఆయన వివరిస్తూ ఉన్నారు. ఆ మెయిల్ ఐడిని కూడా ఆయన ప్రస్తావించారు. దీన్ని బట్టి ఈ 2 కంపెనీల మధ్య, ఇందులోని భాగస్వామ్యుల మధ్య అత్యంత బలమైన సంబంధాలు ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతోందని కూడా వివరించారు. ఇలా స్థానిక తెలుగుదేశం పార్టీ ఎంపీకి లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన 2 వ్యక్తులకు మధ్య ఇలా వ్యాపార సంబంధాలు, ప్రత్యక్ష సంబంధాలు ఉండమన్నది చాలా తీవ్రమైన అంశంగా కూడా ఆయన ఆరోపించారు. దాంతోపాటు కేశినేని నాని తన కంపెనీల ద్వారా మనీ లాండరింగ్కు పాల్పడుతున్నారని కూడా కేశినేని నాని ఆరోపించారు. అక్రమ మార్గాల్లో డబ్బును హైదరాబాద్కు తరలించి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కేశినేని చిన్ని పెట్టుబడులుగా పెడుతున్నారని వివరించారు. ఆ కంపెనీల పేర్లు కేశినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్ USA, కేశినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ దుబాయ్. ఈ 2 కంపెనీల ద్వారా మనీ లాండరింగ్కు పాల్పడినట్లు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా కేశినేని నాని చెబుతున్నారు. వెంటనే దీనిపైన అత్యుత్తమ స్థాయి దర్యాప్తుకు ఆదేశించాలని కూడా ముఖ్యమంత్రిని కేశినేని నాని విజ్ఞప్తి చేశారు. ఒక ఎంపీకి లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన నిందితులకు మధ్య ఇలాంటి ప్రత్యక్ష సంబంధాలు ఉండడం అన్నది రాష్ట్రానికే దిగ్భ్రాంతికరమని కూడా కేశినేని నాని చెప్తున్నారు. సో ఇప్పటివరకు వైసీపీ నేతలు కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయి లిక్కర్ కేసు అంటూ అధికార పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు కేశినేని చిన్ని గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా పనిచేసిన కేశినేని నాని తన సోదరుడు కేశినేని చిన్ని తెలుగుదేశం పార్టీ ఎంపీ పైన ఇలా ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తులతో డైరెక్ట్గా సంబంధాలు ఉన్నాయి, వ్యాపార భాగస్వామ్యాలు ఉన్నాయి, కలిసి కంపెనీలు నిర్వహిస్తున్నారు, మనీ లాండరింగ్కు పాల్పడ్డారంటూ ఆరోపించడం అన్నది ఒక సంచలనంగానే ఉంది. మరి దీనిపైన తెలుగుదేశం పార్టీ కానీ, ప్రభుత్వం కానీ, లేకుంటే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కానీ స్పందిస్తారా, ఎలా స్పందిస్తారో అన్నది చూడాలి.